నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. అది అందరికి ఎరుకున్న ముచ్చట్నే గాని స్టాండప్ కామెడీ పేరుతోని ఎట్లా పడితే అట్లా జోకులు చేస్తే అప్పుడప్పుడు నడ్డిరిగినంత పనైతది. మంది నవ్వుతున్నారు గదా అని, మైక్ చేతులున్నది గదా అని ఇష్టమున్న జోకులేస్తే ఇగో ఇట్లనే అయితది. వచ్చిరాని మాటలు మాట్లాడి నెత్తి వల కొట్టుకున్నాడు అంటే ఇదే కావచ్చు. అనుదీప్ కటికాల అనే మనిషి మాటలు చెప్పుకుంటా మందిని నవ్విచ్చే పని చేస్తాడు. అట్లా చేసేటోడు అందరు నవ్వుకునే జోకులు చేస్తే ఏం కాదు కానీ కొంతమంది కోపం వచ్చేటట్టు ఇంకొంతమంది కేసులు పెట్టేటట్టు చేసిండు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, పెండ్లీలు, విడాకులు, ఇంటి ముచ్చట్ల మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు నచ్చని కామెడీ చేసిండు. నాగబాబు బిడ్డ నిహారికకు పెండ్లై విడాకులైనాయి కదా, ఆ టాపిక్ చెప్పుకుంటా విడాకుల పేపర్ మీద ఎటు దిక్కు సంతకం పెట్టాలి, పవన్ బాబాయ్ నీకు 2 సార్లు విడాకులైంది కదా, మోస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కదా అని అడిగేటోని నేను నిహారికనైతే అని ఓ వచ్చిరాని జోకేసిండు. అది ఇన్నోళ్ళు పక్కపక్క పండ్లు ఇచ్చి నవ్విండ్రు. ఇంకేమున్నది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేటోళ్ళు ఎంటరయ్యి కొట్టేదాకా పోయిందే వారం. కొంతమంది కేసులు పెట్టిండ్రు. ఇంకేమున్నది, ఏపీ పోలీసులు ఎలకపోకల దాసుకున్నా గుంజుకొస్తామన్నట్టు కాశీ యాత్రకు పోయిన అనుదీప్ ను కనిపెట్టి కాకిలో అరెస్ట్ చేసిండ్రట. మరి లేకుంటే ఏంది, పవన్ కళ్యాణ్ 2 విడాకులు తీసుకొని 3 పెళ్లిళ్ళు చేసుకున్నది అందరికి తెలుసు. అది నిజం కావచ్చు కానీ దాని మీద జోకులు వేసుడేంది. నవ్విచ్చేటోడు నవ్వియాలి గాని నవ్వుల పాలు కావద్దు కదా. తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోపం వచ్చింది తెలిసి సారీ కూడా చెప్పిండట. కానీ వాళ్ళే నవ్వుకునేది. ఓ జనసేన లీడర్ కాకినాడల కేసు పెడితే కాకి పోలీసులు ప్రయాగ్రాజ్కు పోయి పట్టుకున్నారు అనుదీప్ కటికాలను. తీసుకొచ్చి స్టేషన్లో పోలీసులు స్టాండప్ కామెడీ చేస్తుంటే పాపం ఎంత నవ్వుతాడో ఏం పాడో. ఇతగాడు ఒక పక్క పవన్ కళ్యాణ్ అనే కాదు, ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలకృష్ణ, షర్మిల ఇట్లా చాలా మంది మీద జోకులు వేసుకుంటే ఎకిలి నవ్వులు నవ్విచ్చేది. అట్లా వేస్తే ఎవరికో షిర్రెత్తి షిరాకు వస్తుంది కదా, అందుకే కేసులు ఎట్టి స్టేషన్ల కోటింగ్ల దాకా వచ్చింది వ్యవహారము. ఇక దీని మీద కొంతమంది అనుదీప్ చెప్పిన దాంట్లో తప్పేమున్నదా, ఉన్న ముచ్చటనే చెప్పిండు కదా అని కొంతమంది అంటే, ఉన్న ముచ్చట కావచ్చు కానీ చెప్పే పద్ధతి మంచిగా లేదని ఇంకొంతమంది అంటుర్రు. ఏదేమైనా ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మనిషి మీద జోకులు వేయొద్దని తెలవాలి కదా. మనిషికి ఆకున్నా పదవి కన్నా ఇలువ ఇయ్యాలి కదా. పాపం ఏం స్టాండప్ కామెడో ఏమో గానీ సాబ్ చేయించుకునేటట్టున్నది కదా అని బాధపడుతున్నారట. జోకులు చేసినప్పుడు కుర్చీలలో కూర్చొని నవ్వినోళ్ళు కూడా.